హలో ఎవ్రీవన్. మనకి బిఎస్ఎఫ్ నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్ అండర్లో ఉంటుంది. సో ఇందులో జాబ్స్ చాలా మంచి జాబ్స్ అన్నమాట. సో డిఫెన్స్ అయితే ఎవరికైతే డిఫెన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరూ కూడా సో ఇందులో జాబ్ వస్తే మాత్రం ఫ్యూచర్ అనేది బెటర్గా ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఒక షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్కమింగ్ మనకి 9th మనకు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ట్రేడ్ మెయిన్ అప్లికేషన్ అన్నది అప్లికేషన్ ఆల్రెడీ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ట్రేడ్ మెయిన్ అయిపోయిన తర్వాత సో మనకి 9/6 నుంచి కూడా ఈ అప్లికేషన్ అన్నది ఎనాబుల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి టైం ఏమి ఇచ్చారంటే 9 జూన్ నుంచి 8 జూలై వరకు టైం ఇచ్చారు. అప్రాక్సిమేట్గా మనకి 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రజెంట్ షార్ట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 9 నేను డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆ డీటెయిల్ నోటిఫికేషన్ కానీ అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ వైజ్ పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ వైజ్ పోస్ట్ మనం ఆన్లైన్ చేసుకోవాలి అనే దాని మీద ఒక షార్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇక్కడ మనకి చూసుకుంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి స్టెనోగ్రాఫర్, అలాగే హెడ్ కానిస్టేబుల్ అనమాట మినిస్ట్రీలో ఉండడానికి. అదే సో ఈ టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వైజ్ మనకి డైరెక్ట్ రిక్రూట్ చేయడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు 9వ తారీఖున అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ వైజ్ పోస్టులు ఉంటాయన్నది కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కండక్టెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సో డైరెక్ట్గా అది రిక్రూట్ చేసుకుంటుంది. ఈ ఫోర్సెస్ ఈ కేటగిరీ వైజ్ పోస్టెస్ ఏమున్నాయి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ కేటగిరీ వైజ్ పోస్టెస్ ఎలా ఉన్నాయి, అది జెండర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ అన్నీ కూడా ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మనకు చూసుకుంటే మాత్రం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ వారెంట్ ఆఫీసర్స్ కూడా అంటే రెండు అంటారు. స్టెనోగ్రాఫర్ కింద చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి సిఆర్పిఎఫ్ సంబంధించి మేలు ఫీమేల్ సంబంధించి వేకెన్సీస్ ఏమి ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఏమో 8 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఏమో 2 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ ఏమో 6 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ ఏమో 3, ఎస్టీ 2, మొత్తం టోటల్ 21 పోస్టులు అయితే సిఆర్పిఎఫ్ సంబంధించి కేటగిరీలో ఉన్నాయన్నమాట. సో మీకు ఆల్రెడీ మెన్షన్ మనకి టోటల్ పోస్ట్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి. అండర్ రిజర్వేషన్లో ఆల్ కేటగిరీస్ వస్తారు, రిజర్వేషన్ నాన్ రిజర్వ్డ్ వస్తారు, రిజర్వ్డ్ క్యాడర్ వస్తారు. సో రిజర్వ్డ్ క్యాడర్ వాళ్ళు అన్రిజర్వ్డ్ పోస్టులు కన్సిడర్ చేసుకోవాలి, రిజర్వేషన్ పోస్టులు కన్సిడర్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయనుకోండి, ఈడబ్ల్యూఎస్ అనే క్యాండిడేట్ +2 కూడా యాడ్ చేసుకుంటే 10 సిఆర్పిఎఫ్లో ఉన్నట్టు అనమాట. సో రిమైనింగ్ క్యాస్ట్ వర్స్ కూడా అలాగ మనం నమోదు చేసుకోవాలి, అలా కౌంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బిఎస్ఎఫ్లో మేల్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి అన్రిజర్వ్డ్ అయితే 2 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి అయితే నిల్లు, అలాగే ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 11 ఉన్నాయి. టోటల్ 17 పోస్టులు అయితే బిఎస్ఎఫ్లో రిక్రూట్ చేసుకుంటారనమాట. అలాగే ఐటీబీపీలో తీసుకుంటే ఇండో టిబేటియన్ తీసుకున్నాం మనం. సో ఇక్కడ మనకి మేలు ఫీమేల్ సంబంధించి సో మేల్ వచ్చేసరికి 19 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1. ఫీమేల్ సంబంధించి అన్రిజర్వ్డ్ పోస్టులు 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1. మొత్తం టోటల్ ఐటీబీపీలో రిక్రూట్ చేసుకున్న మొత్తం టోటల్ అయిన మనకి 56 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్. సో సిఐఎస్ఎఫ్ సంబంధించి మొత్తం మేల్ కేటగిరీస్ వైజ్ మేల్ క్యాండిడేట్స్కి అయితే 37 అన్రిజర్వ్డ్ ఉన్నాయి, 8 వచ్చారు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 47, ఎస్సీ 29, ఎస్టీ 15 పోస్టులు అనమాట. సో ఇలా టోటల్ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కలిపి 146 ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ ఫీమేల్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ 8 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ అయితే పోస్టులు ఏమి లేవు అనమాట. ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పోస్టులు రిక్రూటింగ్.
ఎస్ఎస్బిలో వచ్చేసరికి మేలు ఫీమేలు అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, అలాగే ఓబీసీ 1, రిమైనింగ్ అన్ని 0, అంటే మొత్తం టోటల్ 3 ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఎన్ని ఫోర్స్ చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోర్సెస్ క్యాండిడేట్ చూసుకుంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి. సో ఈ 6 టైప్ ఆఫ్ ఫోర్సెస్లో మాత్రం మనకి ఈ విధంగా పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ వారెంట్ ఆఫీసర్స్. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ హెడ్ కానిస్టేబుల్ లేదా హావేల్దార్ అంటారు. సో ఆ 2 పోస్టులు కూడా ఉన్నాయి. సో మనకి ఈ 6 టైప్ ఆఫ్ ఫోర్సెస్లో మనం ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టర్స్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయని కూడా ఒకసారి చూద్దాం. సిఆర్పిఎఫ్లో మనకి మేలు ఫీమేలు మనకి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 110, ఈడబ్ల్యూఎస్ 27, ఓబీసీ 73, ఎస్సీ 1, ఎస్టీ 31, మొత్తం టోటల్ 282 పోస్టులు ఉన్నాయన్నమాట. సో బిఎస్ఎఫ్ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్, అన్రిజర్వ్డ్ 80 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 20, ఓబీసీ 99, ఎస్సీ 47, ఎస్టీ 56, మొత్తం 302 ఉన్నాయి టోటల్ పోస్టులు. ఇక్కడ మేల్ ఫీమేల్ టోటల్ అనమాట, కలిపి అనమాట, డివైడింగ్ లేదు. అదే మనకి పైన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే మాత్రం డివైడింగ్ ఇచ్చారు. సో ఐటీబీపీలో సంబంధించి మేల్ ఫీమేల్ ఇక్కడ మళ్ళీ ఐటీబీపీలో డివైడింగ్ జరిగింది. అంటే ఏంటి 78 మేల్ రిక్రూట్ చేసుకుంటారనమాట అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 9, ఓబీసీ 19, ఎస్సీ 26, ఎస్టీ 6. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసరికి 14 అండ్ ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 3, ఎస్సీ 5, ఎస్టీ 1, మొత్తం టోటల్ 163 అనమాట. అదే సిఐఎస్ఎఫ్ తీసుకుంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మాత్రం 182, ఈడబ్ల్యూఎస్ 44, ఓబీసీ 120, ఎస్సీ 67, 33 ఎస్టీ అనమాట. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 22, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 13, సో ఎస్సీ 7, 3 ఎస్టీ అని, మొత్తం 496, అంటే సిఎస్ఎఫ్లో ఎక్కువ ఉన్నాయి. ఎస్ఎస్బిలో చూసుకుంటే మాత్రం మేల్ అండ్ ఫీమేల్ 3 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అయితే లేవు, ఓబీసీ కూడా లేవు, ఎస్సీ 1 ఉంది, ఎస్టీ 1 ఉంది, మొత్తం టోటల్ 5. ఏఆర్ తీసుకుంటే మాత్రం ఏఆర్లో ఏమున్నాయంటే ఆర్మడ్ ఫోర్స్ తీసుకుంటే మాత్రం మేల్ అండ్ ఫీమేల్ తీసుకుంటే 16 ఉన్నాయి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 9, 5 వచ్చేసరికి ఎస్సీ, 2 వచ్చేసరికి ఎస్టీ, టోటల్ 35. ఈ విధంగా ఇంచుమించు 1500 పోస్టులు పైగా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి రిక్రూటింగ్ ఈ 6 ఫోర్సెస్లో కూడా 1500 పైగా రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 9th నుంచి అప్లికేషన్ ఎనేబుల్ అయిన తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ట్రేడ్ మ్యాన్ కోసం మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, మోడల్ ఆఫ్ ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అది ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అది క్లారిటీ వస్తుంది. సో మనకి వేకెన్సీస్ అయితే అప్రాక్సిమేట్గా 1500 దాటే ఉన్నాయి. కావున ఇది ఎవరికైతే డిపెండ్స్, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా 22 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు, అంటే రిజర్వేషన్ కేటగిరీ వైజ్ వాళ్ళ ఏజ్ని కూడా కలుపుకొని చూసుకోవచ్చు. సో ఈ 22 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ యాస్పిరెంట్ కంపల్సరీ ఈ ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అప్లికేషన్ అన్నది పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి దాని మీద వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ షార్ట్ అడ్వర్టైజ్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా చూడండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ అబోవ్ ఆర్ టెంటేటివ్ అంటే మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఈ పోస్టులు అనేది మ్యాక్సిమం పెరగచ్చు తగ్గచ్చు, బట్ నా దృష్టిలో ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు వన్స్ మెన్షన్ చేశారంటే ఆ పోస్టులు కంపల్సరీ పెరిగితే తప్ప తగ్గడం అంటే ఏమి ఉండదు. సో మేబీ పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్ అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 1500 కన్నా పోస్టులు ఎక్కువగానే వాళ్ళు డీటెయిల్డ్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో 10% వేకెన్సీస్ ఆర్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, మార్క్ చేస్తారు. ఓకే, ఎక్స్ నాట్ అవైలబుల్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ లేకపోతే మాత్రం నాన్ ఎక్స్పైర్ క్యాండిడేట్స్ రెస్పెక్టివ్ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన యూఆర్ఎల్లో https
సో rectt.bsf.gov.in దాంట్లో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ 9వ తారీఖున అప్లికేషన్ ఎనేబుల్ అవుతున్నారు కాబట్టి 8th అయితే రిలీజ్ చేయొచ్చు. సో ఆ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాని మీద కూడా వీడియో చేసి మీకు పెడతాను. ఆల్రెడీ దానికి సంబంధించిన ట్రేడ్ మెన్కి సంబంధించి ఒక వీడియో చేసిన ఆ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను. ఒకసారి అది చూస్తే మీకు నెక్స్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ కోసం పెద్ద ప్రాబ్లం ఏం అవసరం లేదు. సో మీకు అంతగా డౌట్ ఉంటే 9వ తారీఖున ఈ వెబ్సైట్ అందరూ కూడా విజిట్ చేసి మీరు డైరెక్ట్ సైట్ కాబట్టి సైట్ విజిట్ చేస్తే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలనుకున్నా మీరు ఈ వెబ్సైట్ విజిట్ చేస్తారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా పైన ఇవ్వడం జరిగింది అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కావున ఇంకా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. మనకి డేట్ అంటే 9/6/2024 నుంచి 8/7/2024 మధ్యన ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఈ బిఎస్ఎఫ్ అనే జాబ్ మంచి అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మంచి పోస్టులు కావున అందరికీ కూడా మీకు తెలిసిన స్టూడెంట్స్కి అలాగే దానికి రిలేటెడ్గా ఉన్న పేరెంట్స్ ఎవరైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్కి పాస్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇటువంటి వీడియోస్ ఏమైనా మంచి మంచి వీడియోస్ స్టూడెంట్స్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం అట్ ఏ టైం నేను ఏ నోటిఫికేషన్ సంబంధించింది అవ్వచ్చు, టెక్నికల్ సంబంధించి అవ్వచ్చు, నాన్ టెక్నికల్ సంబంధించింది అవ్వచ్చు, కాంపిటేటివ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏ నోటిఫికేషన్ అయినా అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రిపేర్ అవుతున్న, డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్.